మనం డయాబెటీస్ అనగానే జనరల్ గా వినబడే పేర్లు వచ్చేసి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. అసలు టైప్ 1 డయాబెటీస్ కి టైప్ 2 డయాబెటీస్ కి తేడా ఏంటి? సో టైప్ 1 డయాబెటీస్ అనేటువంటిది మనది ఏదైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గా పనిచేసి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది మన ప్యాంక్రియాస్ లో ఉన్నటువంటి బీటా సెల్స్ యొక్క పనితీరుని తగ్గించడం, దాన్ని డిస్ట్రక్షన్ అనేటువంటిది చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేటువంటిది కంప్లీట్ గా లేకుండా చేస్తుంది అనమాట. సో టైప్ 1 డయాబెటీస్ అనేటువంటిది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ గా, టైప్ 2 డయాబెటీస్ అనేటువంటిది ఒక మెటబాలికల్ డిజార్డర్ గా చూసుకోవచ్చు అనమాట. అందుకోసమే టైప్ 1 డయాబెటీస్ లో కంపల్సరిగా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేటువంటిది కంపల్సరిగా ఇంపార్టెంట్. ఇందులో ఎక్కువగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటువంటిది ఎక్కువగా యూజ్ అవ్వదు అనమాట. అదే టైప్ 2 డయాబెటీస్ వచ్చినట్లయితే మన అబ్నార్మల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, ఎలాంటి ఎక్సర్సైజెస్ లేకపోవడం బాడీ కానివ్వండి, ఎక్కువగా లగ్జరీ లైఫ్ అనేటువంటి లీడ్స్ టు టైప్ 2 డయాబెటీస్. వీటిలో ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటువంటి, సో ఇక్కడ కూడా ప్యాంక్రియాస్ లో ఉన్నటువంటి బీటా సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా పనిచేసినా కూడా ఆ ఇన్సులిన్ అనేటువంటిది కొంత మోతాదులో ఉంటుంది. సో దానివల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అనేటువంటిది ఉంటుంది. అదే గ్లూకోజ్ అనేటువంటిది కంప్లీట్ గా మనకి యూటిలైజేషన్ అనేటువంటిది అవ్వదన్నమాట. సో ఎక్సెస్ గ్లూకోజ్ అనేటువంటిది ఫామ్ అయిపోతుంది. సో వీటిలో లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేకపోతే డైట్ చేంజెస్ అనేటువంటి ఇవన్నీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది టైప్ 2 డయాబెటీస్ లో.